బస్ పెట్టారే కానీ మాకు ఎక్కడా యూజ్ అవ్వట్లేదు, మాకు అసలు స్టాపుల్లోనే ఆపట్లేదు అని చెప్పి చాలా ఇది వస్తున్నాయి, కంప్లైంట్స్ వస్తున్నాయి. అంతేకాకుండా టైర్ల కింద పడి కొంతమంది మృతి చెందిన ఆ వార్తలు కూడా అక్కడక్కడ వింటున్నాం. అయితే నిజమేనా, ఇది కరెక్టేనా చూద్దాం. అమ్మ చెప్పండి, ఫ్రీ బస్ మీరు వాడుతున్నారా ఆధార్ వాడుకుని? ఎక్కడి నుంచి ఎక్కడికి? నేను ఇక్కడే ఐస్ ఫ్యాక్టరీ అయోధ్య నగరం. ఓకే, మరి ఏంటి నిజంగానే బస్ స్టాప్ లో ఆపట్లేదా? ఆపట్ల 16 KR వెళ్ళాడు, ఇప్పుడు ఖాళీగానే ఉంది, ఆయన ఆపలేదు. ఎందుకంటారు? ఏమో మాకింది ఫ్రీ అనే ఒక చిన్న చూపంటారా? ఏమో మరి. అంతకుముందు కూడా 16B కూడా ఫుల్ రష్గా ఉన్న వాడు ఆపాడు పాపం. జనాలు బయటికి పడిపోయేలాగా ఎక్కినా కూడా పాపం అంతసేపు ఆపాడు. 16B మా అయిపోయి వెళ్ళేది అది. KR మాత్రం ఆపట్ల. 48 అసలు ఆపడండి వాడంటేనే నాకు అసలు కొంచెం కోపం. అంటే ఈ ఫ్రీ బస్ పెట్టాకే ఆపట్లేదా? 48. ఓకే అమ్మా చెప్పండి, ఫ్రీ బస్ ఆపుతున్నారా బస్ స్టాపుల్లో? అమ్మ తప్పకుండా అమ్మ ఒకసారి. బస్సు ఖాళీగా ఉన్నా ఆపట్లేదు. ఎందుకంటారు? ఫ్రీ అనే చిన్న చూపా? అంతే. దీనివల్ల సూపర్ 6 పెట్టి ప్రభుత్వం ఏం ఉపయోగం? ఉపయోగం లేదు అందులో. నిజమేనండి, అసలు ఆపట్ల బస్సులు. ఇప్పుడు ఫ్రీ బస్ ఉంటే చాలా దగ్గర నుంచి బస్సు ఆపితే చాలా వరకు తెచ్చేసారు పరిస్థితి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారు ఇబ్బంది? నుంచుంటాం కదా ఇక్కడే, చాలా సేపు నుంచుంటాం, గంటన్నర కూడా నుంచుంటాం ఒక్కోసారి. కంప్లైంట్ చేయడానికి ట్రై చేయలేదు? ఎవరు తీసుకుంటారు కంప్లైంట్? ఎవరు తీసుకుంటారు? తీసుకోవట్లేదుగా. చాలా ఇప్పుడు మార్చుకోమని ఎప్పుడు ఎవరికి ఏం చెప్పలేదా? ఎప్పుడైనా ఇది లేదంటున్నారు కొంతమంది, మేము చదువుతున్నాము. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు రన్నింగ్ లో అంటే చిన్నపిల్లలు ఎక్కుతారు, అంటే ఆపకుండా రన్నింగ్ లో అలా వెళ్ళిపోతారు. పెద్దవాళ్ళు పాపం అలా ఎక్కలేరు, కింద పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. పడిపోతున్నారు మానేస్తున్నారు బస్సు. ఇంకా మగ పిల్లల మెట్ల దగ్గర నుంచోమంటున్నారు, ఎక్కడ ఎక్కిపోతాం మేము అని చెప్పేసి. అంటే ఇది చాలా కక్ష సాధింపుగా ఉంది. సూపర్ 6 లో ఇది వెసులుబాటు లాగా లేదు, కక్ష సాధింపుగా ఉంది. అమ్మ మీరు స్కూల్కి వెళ్ళి కాలేజీలకు వెళ్ళి వస్తూ ఉంటారు, గంటలు నుంచుంటారు, పాపం ఇంటికి వెళ్ళిపోవాలని ఉంటుంది ఆతృతగా. నుంచుంటే బస్సు వెళ్ళిపోద్ది, అప్పుడు ఏంటి మీ పాపం మీరు ఎలా ఫీల్ అవుతారు? ఎలా ఫీల్ అవుతా అంటే ఇంక వెయిట్ చేస్తాం. మరి ఎప్పుడు కంప్లైంట్ చేయడానికి ట్రై చేయలేదా? చేస్తాం, ఎలా చేయాలో తెలియదు. ఇప్పుడు చూసుకున్నామండి, బస్సు వస్తుంది, ఆడవాళ్ళకి మరి ఎంతవరకు ఆపుతారనే చూద్దాం. అదిగో చూసారా పాపం రన్నింగ్ లోనే వీళ్ళు అసలు అటు చూపించి అటు చూడండి అసలు వాళ్ళు ఏదో రన్నింగ్ కాంపిటీషన్కి ఎక్కినట్లుంది, కానీ పాపం వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి బస్సు ఎక్కినట్లేదు. ఎక్కితే బస్సు, లేకపోతే పడితే టైర్ కింద అన్నట్లుంది. ఇంటికి వెళ్ళాలా స్వర్గానికి వెళ్ళాలా 2 దారులే అన్నట్లుంది ఈ బస్సులు. మనం ఎందుకంటే బాధపడతాం ఫ్రీ బస్సులు పెట్టి, అప్పుడే బాగుంది. మరి ఫ్రీ బస్సులు పెట్టారు, అన్నిటికీ రేట్లు పెంచేసాడు. ప్రయోజనం దాని గురించి అందరూ కొట్టుకొని వస్తున్నాం ఫ్రీ బస్సుల కోసం. అంతే. అసలు మేము బెంచ్ సర్కిల్ నుంచి వస్తాం, అంటే బెంచ్ సర్కిల్ అసలు 11 నెంబర్ బస్సే ఉండదు. 8 అయిపోద్ది, 8 దాకా ఉంటాం, అయినా కూడా ఉండవు. ఆటో అప్పుడు దాకా చూసి ఆటో ఎక్కుతాం. ఏంటి వెయిట్ చేసి వెయిటింగ్ తప్పదు, ఛార్జీ కట్టగా తప్పదు. బస్సు నిజంగా ఉపయోగం లేదంటారా? లేదు. సూపర్ 6 లో ఇది ఫెయిల్. అంతే. పెట్టకుండా ఉన్నా బాగుండేది. ఫ్రీ బస్సు బదులు ఫ్రీ వైద్యం పెడితే బాగుండేదేమో. ఫ్రీ వైద్యం పెట్టినా బాగుండేది. కొంచెం తగ్గించినా పర్వాలేదు, కానీ పెట్టే ఏమి లాభం? సరుకులు మనం తగ్గించినా ఏదైనా తినే విషయమే కదా, తినేదే కదా. అమ్మా చెప్పండి, మీరు సమస్య కదా. అదే టికెట్ తగ్గించి పెట్టినా సరిపోయేది, పాసులు తీసుకుని వచ్చేవాళ్ళం. బాగా తేరగా ఉందని ఎక్కేస్తున్నారు అని ఆపకంటే వెళ్ళిపోతున్నారు. కష్టపడి వస్తాము, ఇక నిలబడి ఇంటికి వెళ్ళిపోయి 8 అలాగ అయిపోతుంది. ఒక్కొక్కరు దెబ్బలు కూడా తగులుతున్నాయి, ఎక్కేస్తున్నారు. అలా అంటారు ఉచితంగా వస్తున్నాయని, తయారుగా ఉన్నాయని ఎక్కేస్తున్నారు, మేకల మందలాగా ఎక్కేస్తున్నారని మళ్ళీ తిడుతున్నారు అన్నమాట. వాళ్ళు డ్రైవర్లు కేంద్రాలు టికెట్లు ఇచ్చిన వాళ్ళు కూడా తిడుతున్నారు. అందరికి ఉద్యోగాలు వచ్చాయంటారా? అందరికన్నా నేను చదువుకోలేదు కదమ్మా, నాకు అంత ఆలోచన ఉండదు, కాకపోతే పర్వాలా. అది మీరు రాజధానిగా ఏది సపోర్ట్ చేస్తారు? అమరావతి?
వేల కోట్ల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కదా. అయినా పర్వాలేదు, ఇంకో 10 ఏళ్ళు పట్టినా పర్వాలా. రాజధాని అమరావతి కరెక్ట్. అంతేనంటారా? జంట నగరాలు సికింద్రాబాద్, ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ ఎలాగో గుంటూరు విజయవాడ జంట నగరాలు కాబట్టి ఇదే కరెక్ట్. అంతే అంటారా? ఇప్పుడు చూసుకుంటే ఒక జగన్ని ముగ్గురు కలిసి ఓడిచ్చారు. నిజంగా హీరో ఎవరు? అది తప్పమ్మ. అది ముగ్గురు కలిసి ఓడి, అది కూటమి అనేది సహజం. ఇవాళ కొత్తగా టీడీపీకి అలవాటు అయిందేం కాదు అది. గత చంద్రబాబు నాయుడు ఫస్ట్ వచ్చిన తర్వాత కూడా కూటమితో వెళ్ళాడు, సిపిఎంతో వెళ్ళిన రోజులు ఉన్నాయి. అలాగే తర్వాత మా అంతకు ముందు ఒకసారి పవన్ కళ్యాణ్తో కలిసిన రోజులు ఉన్నాయి. ఈసారి ఏంటంటే కొంచెం గట్టిగా ఫైట్ చేశారు కాబట్టి గెలిచారు అంతే. సార్ ఇప్పుడు చూసుకుంటే మేము 15, 20, 25 ఏళ్ళు అన్నదమ్ముల్లా కలిసే ఉంటాం, దేశం అభివృద్ధి అయ్యే వరకు సహజం మా రాజకీయాల్లో, అది సహజం. కలుగుతారా? ఉండలేరు, అది సహజం, అది పక్క. పొత్తు గిట్టుతుందా? అది ఎప్పుడైనా చెప్పలేం. అది పక్క గ్యారెంటీ అనేది మాత్రం గ్యారెంటీ. ఎందుకంటే ఎవరికోళ్ళకి మనస్పర్ధలకు సహజం వస్తూ ఉండే సహజం. ఇప్పుడు సీఎం ఉన్నంత వరకు, చంద్రబాబు ఉన్నంత వరకు ఆయనదే అధిష్టానం. ఆయన తర్వాత ఇప్పుడు లోకేష్ కి ఇస్తే గానీ, లోకేష్ కళ్యాణ్ ఒకళ్ళే ఉండాలి, అప్పుడు వస్తుంది అంటారా పొత్తు? మార్పు రావచ్చు పక్క. మరి అప్పుడు జగన్ కి అవకాశం వస్తుందా? చెప్పలేం కదా, జనాల దృష్టికి, జనాలు ఆడేది. మిత్రుడు పోట్లాడుకుంటే శత్రువుకి అవకాశం వచ్చింది అంటారు. మరి ఉందంటారు అవకాశం? అవకాశం ఉంటుంది అలాగా. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఏమంటారు? అది ఎప్పుడో 2014లోనే ఎప్పుడో చంద్రబాబు నాయుడు దాన్ని చేశారు, వీళ్ళు పక్కన పెట్టేశారు. మళ్ళీ ఇప్పుడు గబగబా దాన్ని ఆవేశం ఇంకా 2 సంవత్సరాలు పూర్తి చేశారని వీళ్ళు చెప్తున్నారు. అసలు తలాదోకా లేకుండా బొత్స సత్యనారాయణ ఉంటాడు, ఎప్పుడో రాజశేఖర రెడ్డి ప్రారంభించాడు అంటాడు. అసలు ఏది అది? ఇవన్నీ ఏంటంటే ఆడి మీద వీడి మీద చెప్పుకోవడం అయితే ఉపయోగం లేదు. ఏదో ఎయిర్పోర్ట్ అనేది మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు కాబట్టి సహజం. ఎందుకంటే ఏపీకి అంటూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి. ఓకే, సూపర్ 6 అన్నీ అమలు అయ్యాయా? అమ్మ నాకు చిన్నపిల్లలు ఏమి లేరు, అమ్మ వాళ్ళకి నాకు లేవు. పింఛన్ వస్తుందా? లేదు, నాకు 50ఏగా రాలా. అది నెక్స్ట్ రైతు భరోసా అంటే మీరు ఏమి లేవు కాబట్టి మీకు ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అవగాహన లేదు. ఏంటంటే కొంచెం చదువుకున్న వాళ్ళకి రేపు భవిష్యత్తు బాగుంటుందని చిన్న ఆశ. క్లారిటీతో వేసినా కానీ ఏం చెప్పుకున్నా ఏమున్నా కానీ ఏముంటుంది అసలు మరి మనకే బేరాలు ఉండట్లేదు. ఎవరికన్నా ఆదాయం పెరిగిందా? ఆదాయం పెరగాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వం నుంచి మనం ప్రభుత్వాల గురించి మాట్లాడుకునే అంత ఇది మనకు లేదు. జనాల దగ్గర ఆదాయం తగ్గిందంటారు. ఖర్చులు అయితే ప్రతి ఒక్కటి పెరిగిపోయింది. ఆదాయం ఏమో పెరిగింది చెప్పండి. బట్టలకి కొనుక్కునే అవకాశం, బట్టలకు కానీ బట్టలకైనా కానీ దేనికైనా కానీ దేనికి పెరగలేదు చెప్పండి. ప్రతి ఒక్కదానికి పెరిగింది. జనాలకి మనకైతే ఆదాయం ఏం పెరగలేదు కదా. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది మీకు, మీ బిజినెస్ పరంగా? దాని గురించి మనం చెప్పటం వేస్ట్. మార్కెట్ రాజధాని అనుకున్నారు, రాజధాని మన పక్కనే ఉంది కాబట్టి అవును, వ్యాపారాలు అది అంతా డెవలప్మెంట్ అయ్యేటప్పుడు చాలా టైం పట్టుద్ది. అప్పుడు హైటెక్ సిటీ అన్నారు. హైటెక్ సిటీ రెడీ అయ్యేటప్పుడు ఎన్ని సంవత్సరాలు పట్టింది? హైదరాబాదు అది అంతే. ఏదైనా అంతే. ఇప్పుడు రోడ్లు అవన్నీ మొత్తం చేస్తున్నారు, ఇప్పట్లో అవ్వదు కదా, టైం పట్టుద్ది.